నార్మల్గా అయితే శృతి నీకున్నంత క్లోజ్ అసలు ఎవరికి లేదు. ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు కూడా మీ ఇద్దరు బాండింగ్ అంతా కూడా మేము చూసినాం. అసలు ఏం జరిగింది అసలు? 6 నెలల నుంచి వీడియోలు చేసినాం కదా, ఫేమస్ అయినా. మీకు కూడా ఇంటర్వ్యూ ఇచ్చాము, అన్ని ఇంటర్వ్యూ కూడా అదే కార్లో వచ్చినాము. అప్పుడు కూడా మంచిగానే ఉన్నారు. అసలు ఈ డ్రైవర్ అని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హస్బెండ్, కొందరు అంటున్నారు డ్రైవర్గా పరిచయం అయింది క్యాబ్లో అని, నాకైతే ఇన్స్టా పరిచయం అని చెప్పింది. అంటే నేను 6 నెలలు వీడియోలు చేయడానికి వచ్చిన చూసినాను. 6 నెలలు మేము పరిచయం అయింది 6 నెలలే. అంతకుముందు పరిచయం అయిన ఫస్ట్ 2023లో కర్ణాటకలో మేము గ్రూప్గా నేషనల్కి వెళ్ళినాం కదా. అప్పుడు 10 డేస్ బాగా మంచిగా ఉన్నాం అక్క. ఇంటికి వచ్చినాక ఇక తెలంగాణ అంటే ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ చేసి బాగున్నావా అన్నట్టే ఉన్నాం అంతే. ఆ తర్వాత ఇట్లా గోపి అన్నలు ఉన్నారు, రౌడీ గోపి అన్నలు వీడియోలు చేస్తారు కదా. వీడియోలు చేస్తే మనం ఇట్లా చేద్దామే అంటే నేను ఒక కంటెంట్ చెప్పిన ఫస్ట్ నాటే నేను పోతారా. ఓకే, ఆ కంటెంట్ చెప్తే ఇంకా రాద్దామే అని అన్నది. సరే రాద్దామే అని అన్నా. ఇక నేను అంటే ఇంటికాడ అమ్మ నాన్న పరిస్థితి మంచిగా లేదు కదా. అమ్మ నాన్నకు పక్షవాతం, అమ్మకు లివర్ ప్రాబ్లం. నేను వాళ్ళని చూసుకోవాలి. అయితే ఎక్కడ ఉంటావు శృతి అంటే నేను ఎల్లమ్మ గుట్టలు ఉంటాను, నువ్వు ఒక 2 రోజులు పెట్టుకొని వచ్చి వీడియోలు చేసిపో అంటే ఉంటా. మరి నేను రూమ్లో నేను కూడా అయితే నాతోటి కాదు, నేను ఇంటికాడ లేనిదైతే నాకు నడదు. ఈ రోజు చేస్తే పూట గడుతుంది, కాకపోతే వీడియోలు చేసుకొని వస్తాను. వీడియోలు ఫస్ట్ కంటెంట్ అయిపోయింది, సెకండ్ కంటెంట్ ఇది చేసినాం. అప్పుడు డాబ్ పైకి పోయింది, ఫోన్ మాట్లాడ అన్న అసలు ఇట్లనే అన్న శృతి కంటెంట్ రాస్తావా పైకి పోతావా, కంటెంట్ రాస్తావా పైకి పోతావా అంటే ఒకసారి చెప్పలేదు. ఎవరు చెప్పండి గిట్లా ఇన్స్టాలో ఇదేంటో ఫ్యామిలీకి తెలిసి అని అన్నది. ఫ్యామిలీకి తెలిసినాక మనం ఏం అనలేం కదా. అప్పటికి నాన్నకి తెలుసు, అక్కకి తెలుసు, అలాగే తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళందరికీ చెప్పలేదు కరెక్ట్ కాదు. మంచోడే అనేది మమ్మల్నే గదిరించి పెట్టేది. అయితే మనం ఇక పెళ్ళైన నుంచి ఇక ఫోన్ సక్కలేదు. అసలు నీకు పెళ్లి గురించి అసలు నీకు ఎప్పుడు తెలిసింది? పెళ్ళి అంటే ఆమెకు ఇంటర్వ్యూలు వచ్చినాక రికార్డింగ్లు వచ్చినాయి కదా. ఆమెకు వచ్చిన రికార్డింగ్, ఆమెకు నాకు వచ్చిన రికార్డింగ్. ఇక ఇక్కడ రూమ్ కాల్ చేసింది నిజామాబాద్లో. రూమ్ కాల్ చేసి హైదరాబాద్ వెళ్ళిపోయింది. అక్క దగ్గర ఉంటాను. అక్క దగ్గర 20 డేస్ ఉండి రికార్డింగ్స్ చేసుకున్నది. పిల్లలను చూసుకుంటే ఇక్కడ రూమ్ లేదు కదా, ఆనే ఉంటాను. అక్క దగ్గర ఉన్నాను. చిక్కి ఒక్క చెప్పు, అప్పుడు మా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు కార్ తీసుకొని, నువ్వు అన్నని చెప్పినావు. అన్ననే చెప్పు, అన్ని ఇంటర్వ్యూలలో అన్ననే చెప్పి, ఆమె చెప్పింది నన్ను చెప్పు. అవును, నువ్వు అన్నని చెప్పినావు, అతనే కదా. అప్పుడు కూడా అలా ఫ్యామిలీకి తెలుసు, అందరికి తెలుసు. కానీ ఇట్లా తెలియదు బయట అన్నదని అన్ననే చెప్పు. బెదిరించి పెట్టేవాడు కదా అబ్బాయి. ఎందుకంటే ఆ రోజు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు డాన్స్ వేయమని రీల్ వేయమంటే అబ్బాయిని చూసి అబ్బాయి సైకిల్ చేసి వేయలేదు అమ్మాయి. ఎందుకు ఎత్తున్నావు డాన్స్ అంటే సరే చెయ్యాలి తిట్టేవాడు కదా. ఆ రోజే అన్నాడు. కార్లో మా ముంగట మంచిగా ఉంటుండే అక్క. ఇక ఇట్లనే 20 రోజులు ఉండదా. 2 రోజులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి నాన్న నేను గిడు ఉన్నా అనొచ్చు కదా. ఫ్యామిలీకి తెలిసి ఎట్లా అన్నా, నాన్న నేను గిడు ఉన్నా అంటే ఫోన్ లేపద్దు అన్నాడు. మరి ఎట్లా అని తెలియదు. ఆమె ఫోన్ లేపలేదు, వీళ్ళు ఫోన్ లేపలేదు. ఎంతకైనా కన్న తండ్రికి కొంచెం అని ఉండదా అక్క. ఫోన్ లేపలేదు, నా బిడ్డ ఎటు పోయిందని నాకు చేస్తే నేను రూమ్కి వచ్చిన పండుకున్నా, ఫోన్ ఖరాబ్ అయింది చెయ్యకు అని అన్నది నాకు. చెప్పింది నాన్న నాకైతే ఇట్లా అన్నది మరి అంటే మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసిందట. లిఫ్ట్ చేస్తే నా కూతురు ఎక్కడున్నది అనుకోవాలి నేను అంటే చచ్చింది అనుకోవాలా బతికింది అనుకోవాలంటే ఆ మాటిని అడిగా. నన్ను మా నాన్న చచ్చింది అనడని ఆడతోటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి కాకముందు వాళ్ళ ఇంటికి అట్లనే వెళ్ళిపోయింది అక్క. వెళ్ళిపోయి అమ్మ నాన్న ఎంత చెప్పి నినలేదు. వాళ్ళు చేస్తా అన్నారు అమ్మ నాన్న. పెళ్ళికి ముందే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అప్పటికి మాట్లాడిర్రు అక్క, ఆయనకే ఇస్తామని అన్ని మాట్లాడేసిర్రు. ఈమె ఆక పోయిందా సరే పోయిన తర్వాత ఉన్నది కదా. ఇక నేను ఫోన్ చేసి గిట్ల ఎందుకంటే నువ్వు కూడా అలా పట్టి మాట్లాడలేకుంటుందంటే ఈరోజు అమ్మోళ్ళు మాట్లాడతలేరు, అక్క మాట్లాడతలేదు, ఫ్రెండ్ కదా, ఫ్రెండ్షిప్ ఎట్లుంటుంది కదా. అక్కడిని ఫోన్ చేసి తిన్నావా అని, ఇంకా కోపం తిన్నావా అని అనుకుంటా మాట్లాడినా. ఇక ఇంటర్వ్యూకి వచ్చినాం అక్క. ఇంటర్వ్యూకి రాగానే నాకు ఎందుకో దుఃఖం ఆగలేదు. అప్పుడే వాళ్ళ ఇంటికి పోయినప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినది కార్ దిగగానే పట్టుకొని ఏడ్చిన. ఏడైనా ఇది ఇంటర్వ్యూ ఇచ్చినాము. పోయేటప్పుడు కూడా మంచిగానే పోయినరక్క. మా ముంగటైతే మంచిగానే పోయిర్రుగా. మంచిగా ఉంటుందా అని అంటే మంచిగా ఉంటుంది అని అన్నది. ఇక తర్వాత నేను ఇంటికి వచ్చినాక నాన్న వాళ్ళు నాకు పెళ్ళట కదమ్మ అంటే నాన్న నాకు చెప్పలేదు, నేను ఫోన్ చేస్తావని ఫోన్ చేసిన. పెళ్ళట కానీ అంటే ఆవు అని అన్నది. మరి నాకు చెప్పలేవు ఏంటంటే గిట్లా అని అన్నది. పెళ్ళికి పోలేదు అక్క. పెళ్ళికి పోకుంటే వారం రోజులట్లా మాట్లాడలేదు నాతోటి. నాకు పెళ్ళికి రాలేవు కదా అని అట్లా మాట్లాడుకుంటే అట్లా పెళ్ళైన తెల్లారు మాట్లాడింది. అది తీసేసినాక అంగురాలకి ఇట్లా చూపెట్టింది. అవి చూపెట్టి మంచిగా కొడుతున్నాను అని అనేటప్పుడు నాకు వీడియో కాల్ మాట్లాడేటప్పుడు కూడా ఆడు బుక్కనే పెట్టిండు దీనికి అన్నం ఇట్లా తినబెట్టి బాగానే తినిపిస్తుండు. ఇక చీరలు లేవనంటే కట్టుకోలేను అన్నది. అయినా నా లగ్గం రాలేవు కదా, నేను అతను మాట్లాడకని. ఇక బిజీ ఉంటారు అనుకో నేను ఫోన్ చేయలేను, అది నాకు చేయలేదు. మొన్న
అంటే 1 వీక్ తర్వాతనే 1 వీక్ అయితే E96 మీడియా అన్నతో మీకు రికార్డింగ్ ఉండే కదా, సాంగ్ రికార్డింగ్? కాదు లింగంపల్లి నరేష్ అన్న అని ఇద్దరు వేళ్ళలో ముద్దుల మొగడని సాంగ్ అయితే మన కాంబినేషన్ మంచిగా ఉంటుంది అట్లా అంటే సరే అదే పిలిచింది. ఇక అన్న మన కాంబినేషన్ మంచిగా ఉంటుంది అంటుండే పోదాము అంటే సరే పోదాము అని అన్నాం. పోయినాము. అక్కడ కూడా ఆయన చూస్తే నాకు కిందికి వస్తే కూడా అడిగిన మంచిగా ఉంటున్నావు అంటే మంచిగా ఉంటున్నానే నన్ను రండనే అంటది. ఇప్పుడు మీకు తెలుసు కదా అక్క, మీరు చూసారు కదా ఇంటర్వ్యూలో, ఏ రండ అట్లా కదా అంటుండే. ఏ రండ పాఠం చేసుకో ఫస్ట్, నువ్వు కదా అడుగుతావు మంచిగా ఉంటున్నా అనుకుంటా అన్నది. ఇట్లా ఉంగురాలు ఇవి పెట్టింది మా అత్తమ్మ, ఉంగురాలు మంచిగా కొట్టిస్తా అన్నది, మంచి వరం అని అన్నది. అంతే ఇక అదే లాస్ట్. ఇక నా పోయేటప్పుడు కూడా నన్ను JBSలో 3 గంటలకు బస్ ఎక్కిచ్చారు అక్క. బస్ ఎక్కిచ్చారు పోయారు. ఇంకా చెప్పి చిక్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను ఇది అడగాలో లేదో తెలియదు, బట్ నువ్వు బెస్ట్ ఫ్రెండ్, నీకు ప్రతి ఒక్క విషయం తెలుసు తనకు సంబంధించి. ఇంత తొందరపడి పెళ్లి చేసుకోవడానికి గల కారణం తన గర్భంలో 4 నెలల నేను అడిగిన అక్క. నాకు అక్క ఏమన్నదంటే వాళ్ళ అక్క ఇట్లా అంటుర్రే మరి అడిగే నువ్వంటే నేను అడిగితే మూతి పనులు రాల కొడతారండి ఇంకొకసారి అంటే నువ్వు ఫోన్ చేయకు అని అన్నది. అయ్యో సారీ ఏమన్నా ఇంక ఇట్లా అక్క అన్నది. నేను అడిగినా వాళ్ళ అక్క అన్నది, ఇట్లా అంటున్నారే మరి అడుగు అని అన్నది. అంటున్నారు అడుగంటే సరే అక్క అడుగుతాను, ఏ గిట్ల గిట్ల అంటే మూతి పని రాలకూడదు ఇంకోసారి అంటే మాట్లాడక అనుకుంటున్నది. అయ్యో అడిగింది అని అన్న. అంతే. సోమవారం రోజు నైట్కి 11 గంటలకు నాకు ఇట్లనే ఈ అవ్వ పెళ్ళి చేసుకోవద్దు అనుకుంటే ఇట్లా ఇది చేసింది. అయితే నేను చేసిన పెళ్ళి చేసుకోవద్దే అంత అంటే నాకు పెళ్ళి రేపనంగా కూడా నీ అవన్న చుట్టేమో లేదనిపిస్తుంది. అంటే నేనన్నా అమ్మ నాన్నని కాదనుకొని వేసుకుంటున్నావు, చుట్టేం లేదు. ఇప్పుడు వాళ్ళ మనుషులు ఉన్నారు, మన మనుషులు ఎవరు లేరు ఆడ. అందుకే నీకు బాధ అనిపిస్తుందని నేను నాన్నకు కూడా చెప్పిన. నాన్నకి ఇట్లా అన్నదంటే మనలోనే కాదనక ఎందుకు పెళ్లి చేసుకున్నది అనిపించదా అని నాన్న కూడా అన్నాడు. సరే అని అన్నాడు. ఎప్పుడు ఇట్లనే పెడుతుంది అక్క మెసేజ్లో. నీ అవ్వ వీళ్ళు మాట్లాడరు కదా, ఇక నీ అవ్వ ఏం జీవితమో ఏమి ఇట్లా అంటుంది. అయితే సోమవారం రోజు నైట్ కూడా ఏందో ఏమో అనుకుంటే ఇట్లా మెసేజ్లు పెట్టింది. ఏమైంది అని అంటే వాళ్ళ అత్త ఆమె నవ్వుతుర్రు అక్క, వాళ్ళ అత్త ఆమె నవ్వుతుర్రు. మంచిగా చూసుకునేది. అప్పుడు నవ్వుతురు, ఈ రెండు ఆగమవుతుంది ఇక చూడు చూడు అనుకుంటా నవ్వుతురు. నవ్వినప్పుడు మనం లైట్ తీసుకొని పండుకున్నా. మళ్ళీ నేను రిటర్న్ కాల్ చేసి లిఫ్ట్ చేయలేదు, ఆమె నాకు చేయలేదు. ఆ రోజు మా ఫ్రెండ్కు ఇట్లా కూతురు పుట్టిందని నేను చూడడానికి. నెక్స్ట్ నిన్ననే రికార్డింగ్కి వచ్చిన శనిగేషన్లో Part 3 E96 అని JBSలో దిగుడికి నాకు వీళ్ళు కాల్ చేసారు. కాల్ చేయగానే నేను ఎవరి మాటలు నమ్మక నాన్నకు కాల్ చేస్తే అవును అని అంటే రిటర్న్ ఇట్టే నాతో వచ్చి నన్ను ఇట్టే తోలుకొచ్చి నేను బస్ స్టాండ్లో ఆ టైంలో నాకు ఏం తెలుస్తుంది అక్క, చుక్క మీనక్క కానీ రారా నా దగ్గర ఉంది అని అలా రూమ్కి తీసుకెళ్ళింది అక్క. ఇంతే, నాకు ఏం చెప్పలేదు అక్క, నేనే అడిగాడు దాన్ని. నువ్వేమనుకుంటున్నావు చిక్కి అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటి అక్క? నేను అక్కడికి పోలేదు, నాకు తెలియదు. కానీ ఆమె అయితే పిరికిది కాదు అసలు, సూసైడ్ చేసుకునే రకం అయితే అసలే కాదు. మీకు తెలుసు కదా అక్క, ఇంటర్వ్యూలో నాకంటే గట్టిగా మాట్లాడే అమ్మాయి అసలు అట్లాంటిది వ్యక్తి అయితే కాదు, ఆమె పిరికి వ్యక్తి కాదు. ప్లీజ్ దయచేసి మీడియా వాళ్ళందరికీ ఏంటంటే నా శృతికి న్యాయం చేయండి అంతే, అంతకు నేను చేయలేదు.